జీఎస్టీ కుంభకోణం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న జీఎస్టీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. సోమేష్ కుమార్ తో పాటు మరికొందరు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో 1000 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో వెల్లడైంది. మాజీ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి లేఖతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జీఎస్టీ కుంభకోణం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న జీఎస్టీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ కుంభకోణానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తదుపరి ఎట్లా ఉంటుందనుకోవచ్చు? నోటీసుల అనంతరం ఏంటి వివరాలు? పీరియడ్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. గడిచిన 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనుక అవినీతి అక్రమాలు జరిగి ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో మొదలుకొని విద్యుత్ కమిషన్ వరకు కూడా, విద్యుత్ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం వరకు కూడా జరిగినటువంటి ప్రతి నిర్ణయంలో కమిషన్లకు కకృతిపడి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వెనుక అధికారులు సైతం అదే స్థాయిలో భారీగా అవినీతి అక్రమాలకు తెరలేపాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి సంబంధించి గతంలో సిఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి కూడా కమిషనర్గా పనిచేశారు. ఆ సందర్భంలో దాదాపు 75 కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలను గోప్యంగా ఉంచడం వల్ల జీఎస్టీ రిటర్న్స్కి సంబంధించినటువంటి అంశంలో 75 కంపెనీలకు సంబంధించినటువంటి అంశంలో కొంత సాఫ్ట్వేర్ విభాగాన్ని రూపొందించినటువంటి సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి కొన్ని సంస్థలు, అదేవిధంగా జీఎస్టీకి సంబంధించినటువంటి అంశంలో కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి కమిషనర్గా పనిచేస్తూనే సిఎస్గా పనిచేసినటువంటి సందర్భంలో కింది స్థాయి సిబ్బందికి కొన్ని అభ్యంతరకరంగా ఉండే విధంగా, పర్టికులర్గా ప్రభుత్వ ఖజానాకి దెబ్బతీసే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాల వల్ల పూర్తి స్థాయిలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో భారీ స్థాయిలో కుంభకోణం జరిగిందంటూ గడిచిన నెల 26వ తేదీన ఆ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కనూర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా పోలీసులు కొంతమంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో ఆ సోమేష్ కుమార్ని ఏఫ్ఐగా చేరుస్తూ సోమేష్ కుమార్ సిఎస్గా ఉన్నటువంటి సందర్భంలోనే కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేశారు కాబట్టి ఆ సందర్భంలో సోమేష్ కుమార్ కింద పనిచేసినటువంటి మరికొంతమంది పైన కూడా పోలీస్ స్టేషన్లో గడిచిన నెల 26వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అనుగుణంగా పోలీసులు దర్యాప్తు చేసి సోమేష్ కుమార్ని ఏఫ్ఐగా చేర్చారు. ఆ సందర్భంలో సోమేష్ కుమార్ కింద పనిచేసినటువంటి పలువురు జాయింట్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లను కూడా అందులో బాధ్యులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపైన విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఈ విషయంలో దాదాపు 75 కంపెనీలకు సంబంధించినటువంటి అంశంలో ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి ఆ సాఫ్ట్వేర్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి డబ్బులన్నింటినీ కూడా సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీలకు మళ్లించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 1400 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం ముందడుగు వేసింది. సో దానిలో భాగంగా సోమేష్ కుమార్కు త్వరలోనే 1-2 రోజుల్లో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. సోమేష్ కుమార్తో పాటుగా ఆ సందర్భంలో సోమేష్ కింద పనిచేసినటువంటి పలువురు సిబ్బందిని పైన కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్లో భాగస్వామ్యం చేశారు కాబట్టి వారికి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత సోమేష్ కుమార్ని నేరుగా విచారణకు పిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వ పీరియడ్లో జరిగినటువంటి పర్టికులర్గా ప్రభుత్వ ఖజానాకు దెబ్బతీసే విధంగా జరిగినటువంటి ఏ ఒక్క నిర్ణయంలో కానీ, ఏ ఒక్క అంశంలో కానీ దానికి అనుగుణంగా వ్యవహరించినటువంటి అధికారులను కానీ, ఇతరత్ర వ్యక్తులను కానీ, లేకపోతే ఆ సందర్భంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కానీ వదిలేటువంటి సమస్య లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము పదే చెప్తుంది. దానికి అనుగుణంగా గడిచిన నెల 26వ తేదీన ఇచ్చినటువంటి ఫిర్యాదుకు అనుగుణంగా సోమేష్ కుమార్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. A5గా పోలీసులు చేర్చడంతో పాటుగా 1-2 రోజుల్లో ఆ నోటీసులు జారీ చేసిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతారా, లేదంటే సంబంధిత శాఖ ద్వారా నోటీసులు జారీ చేసి మరోసారి అఫీషియల్గా ఆయన నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారనేది మాత్రం చూడాలి. సో సిఎస్గా పనిచేసినటువంటి సందర్భంలో అప్పట్లో కూడా ధరణి అంశంలో కూడా సోమేష్ కుమార్ పైన పెద్ద స్థాయిలో, తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ధరణిని సోమేష్ కుమారే ప్రోత్సహించారు. ధరణి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26 లక్షల మంది రైతాంగానికి నష్టం జరిగింది. ఆ నష్టం జరిగినటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశంలో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేయకుండానే ఆ ప్రభుత్వం పక్క జరిగింది కాబట్టి ఆ బాధ్యత అంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ధరణి పోర్టల్ వల్ల వచ్చినటువంటి ఇబ్బందులతో పాటుగా కమర్షియల్ ట్యాక్స్లో నెలకొన్నటువంటి 1400 కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకు వెళ్తుంది. సోమేష్ కుమార్కు పోలీసుల
ద్వారా నోటీసులు సర్వ్ చేసిన తర్వాత నేరుగా పిలిచి ఆయన ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తారా, లేదంటే ఫర్దర్గా లీగల్గా ఆ సంప్రదింపులు జరిపి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత సోమేష్ కుమార్ని పిలిపించి మాట్లాడతారనేది మాత్రం చూడాలి. సోమేష్తో పాటుగా మిగతా సిబ్బంది మరో నలుగురికి కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవాళ లేదా 1-2 రోజుల్లో సీఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్కి నోటీసులు జారీ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.